అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి 3 రకాల స్వీట్ ఐటమ్స్ అయితే చేసి చూపించబోతున్నానండి. చూడ్డానికి షాప్లో అంత లుక్ రాకపోయినా టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను చెప్పినట్లుగా మీరు కనుక ట్రై చేశారండి చాలా చాలా బాగుంటాయి. ఒక 2 లీటర్ల పాలతో 3 రకాల స్వీట్స్ అయితే చేశాను. ఎక్కడ అనేది స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి నేను 1 లీటర్ వరకు పాలు తీసుకొని ఇలా మరిగిస్తున్నానండి. ఒక పొంగు వచ్చిన తర్వాత నుంచి పైన మీగడ కట్టకుండా ఇలా మనమైతే మిక్స్ చేసేసుకుంటూ ఉండాలి. సో పాలన్నీ బాగా దగ్గరకు అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకుంటూ ఉండాలి. దీంట్లో నేను ఒక 1/2 లీటర్ పాలన్నమాట. ఇందులో 1/2 లీటర్ పాలల్లో 1 స్పూన్ ఫుల్ స్పూను కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాను. ఇది 1 ఫుల్ స్పూన్ వరకు తీసుకొని యాడ్ చేసి బాగా మిక్స్ చేశాను అనమాట. పాలల్లో మిక్స్ అయ్యేంత వరకు పాన్కి అంటుకుంటూ ఉంటుంది కదా, సో దాన్ని కొంచెం తీస్తూ మరీ అంటుకోనివ్వకుండా అలా చేయాలి. అండ్ ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. మిల్క్ పౌడర్ వేసి మంచిగా ఉండలేం లేకుండా ఇలా అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మనకి దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. మనం కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. అండ్ మందపాటి ప్యాన్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసాము. ఒక స్వీట్ అనేది బయటికి రావాలంటే పించ్ ఆఫ్ సాల్ట్ అనేది అవసరం అన్నమాట స్వీట్స్ అన్నిట్లోనూ. సో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇందులోనే నేను మిల్క్ పౌడర్ తీసుకొని వేస్తాను కదా, సో ఆ మిల్క్ పౌడర్ ఉంది. దీన్ని ఇలా ఒక 1.5 అవర్ వరకు వేరే బౌల్లోకి మార్చాలండి. షేప్ బాగా రావాలని ఒక బాక్స్లో వేసేసి బాక్స్కి నెయ్యి రాసి దాంట్లో వేసి ఒక 1 అవర్ వరకు అలా పక్కన వదిలేస్తే మనకి ఇలా షేప్ అనేది వస్తుందన్నమాట. సో దీన్ని ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా స్క్వేర్ షేప్లోనే కట్ చేసి బాదంతో ఇలా డెకరేట్ చేశాను. సింపుల్ కోవా అండి, చాలా చాలా ఈజీగా అండ్ టేస్టీగా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అండ్ చాలా హెల్తీ కూడా. మనం ఇంట్లోనే చేసి పెట్టుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంది. సాఫ్ట్ పాలకోవా లాగా ఉంది, ఎంతో టేస్టీగా ఉంది. రౌండ్గా చేస్తే సేమ్ మనకి పాలకోవా లుక్ అయితే వచ్చేది, బట్ నేను రౌండ్ షేప్ కాకుండా ఇలా స్క్వైర్ చేశాను. నెక్స్ట్ ఇంకొక రెసిపీ వచ్చేసి దానికోసం సేమ్ ఇలాగే మందపాటి ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో ఒక లీటర్ వరకు పాలు పోసేసి వీటిని అయితే దగ్గరగా అయ్యేంత వరకు చేసుకుంటున్నాను. ఆ పాలు దగ్గరగా అయ్యేలోపు ఈ రెసిపీ కోసం నేనైతే షుగర్ సిరప్ని రెడీ చేస్తున్నాను అనమాట. కాలా జామ్ లాగా రెడీ చేస్తున్నాను. సో దీనికోసం షుగర్ పెట్టేసుకొని వాటర్ యాడ్ చేసుకున్నాను అండ్ ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. అండ్ ఇక్కడ ఒక చిన్న క్లిప్ అయితే మిస్ అయిందండి. అదేంటంటే కోవా రెడీ చేశాను కదా, లూజ్ కోవా, ఆ చిన్న క్లిప్ అయితే మిస్ అయింది. పాలు బాగా మెల్ట్ అయిన తర్వాత ఇలా లూజ్ కోవా లాగా అవుతుంది కదా మనం ప్యాన్కి అంటకుండా. సో అదనమాట. ఇక్కడ వచ్చేసి నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని అయితే యాడ్ చేశాను. అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసి మంచిగా అయితే మిక్స్ చేసేస్తున్నాను. స్పూన్తో అయితే కొంచెం కష్టంగా ఉంటుంది, సో అందుకనేసి ఇలా చేత్తో అయితే మిక్స్ చేసేస్తున్నాను. మనం కలిపేటప్పుడు ముద్దగా అవుతుందా లేదా చూసుకొని ఒకసారి దాన్ని బట్టి మనకి ఎంత పడుతుందో అంత అయితే యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఈ రెసిపీ మొత్తానికి కలిపి ఒక 4 స్పూన్స్ వరకు పట్టిందండి. ఆ తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం మనం నెయ్యి అనేది యాడ్ చేసుకొని నీట్గా మనం చపాతీ పిండిలాగా మిక్స్ చేసేసి ఒక పక్కన పెట్టుకొని మూత పెట్టేసి ఒక 1/2 అవర్ వరకు దీన్ని అయితే వదిలేసేయాలండి. సో ఇలా పక్కన వదిలేసిన తర్వాత 1/2 అవర్ తర్వాత తీసి బాగా మళ్ళీ స్మూత్గా కలిపి మనకి ఎంత సైజు కావాలో అంత సైజు చిన్న చిన్న ఉండల్లాగా చేసి పక్కన పెట్టేసుకున్నాను. అవి నీట్గా షేప్ చేసే వరకు లోపు ఆయిల్ అయితే పక్కన పెట్టేశాను అనమాట. సో వీటిని మనం అన్నీ ఒకే షేప్లో రావడం కోసం ఫస్ట్ అయితే ఉండలు చేసుకుని తర్వాత వీటిని బాగా స్ప్రెడ్ చేయాలన్నమాట. ఇంత బాగా చేస్తే మనకి షేప్ అనేది అంత బాగా వస్తుంది. సో బాదుషాలకైనా కాజాలకైనా మనం పిండి కలిపే దాంట్లో ఉంటుందన్నమాట. సో ఇలా అయితే మనం రౌండ్గా చేసేసి ఆయిల్ కాగిన తర్వాత ఇలా జస్ట్ చిన్న హ్యాండ్తో ఒక చిన్న హోల్ లాగా పెడదాం. బాదుషా ఎలా అయితే చేస్తామో సేమ్ అలాంటి రెసిపీ అనమాట బాదుషాని. బట్ ఈ బాదుషాని వచ్చేసి మనం కోవాతో అయితే రెడీ చేస్తున్నాం. షేప్ వచ్చేసి ఇలా చేసుకుంటే సరిపోతుందండి. సేమ్ బాదుషాల షేపే, చూడడానికి కూడా అలాగే అనిపిస్తాయి. బట్ ఇవి ఎక్కువ కలర్ రానివ్వాలి, మనం బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలన్నమాట. సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా కొన్ని వేసేసి ఇలా అయితే డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాం. పక్కన ఆల్రెడీ షుగర్ సిరప్కి రెడీ అవుతుంది కదా, సో అది మనకి సేమ్ గులాబ్ జామ్ పాకం ఎలా పెడతామో బాదుషాకి ఎలాగైతే పాకం పెడతామో అలాగే పాకం పట్టుకుంటే సరిపోతుంది. ఇవైతే మంచి కలర్ రావాలండి, మంచి కలర్ వస్తేనే మనకు బాగుంటాయి.
మంచి ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్ అలాగా వస్తే కానీ పాకంలో వేసాక మనకి కాలాజామ్ కలర్ తెలుసు కదండి. సో ఆ కలర్ అయితే వస్తాయి. బట్ నేను అంత కలర్ అయితే రానివ్వలేదు, కానీ కొంచెం పర్లేదు, అంత కలర్ అయితే రాలేదు నాకైతే చూడ్డానికి. సో ఇలా అయితే అన్నీ మంచిగా కాల్చేసుకున్నాను. చూసారు కదండి, మనకి మంచి కలర్ అయితే వచ్చాయి కదా. సో ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. మిగతావన్నీ కూడా ఇలాగే కాల్చుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు. సో మనకి ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ పాకం అయితే రెడీ అయిపోయి ఉంటుంది. దీంట్లో ఇప్పుడు మనం ఆ పాకాన్ని ఒకసారి వేడి చేసేసుకొని ఇవి ఏవైతే రెడీగా పెట్టేసుకున్నామో వాటిని అయితే అందులో మనం డిప్ చేయాలి. మధ్య మధ్యలో వీటిని మిక్స్ చేసేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇలా మంచి కలర్ అయితే వస్తున్నాయి కదా, చాలా బాగున్నాయి చూడ్డానికి. ఉత్తిగా కూడా బాగున్నాయండి, కోవాయి కదా, పాకంలో వేయకుండానే స్వీట్గా అలా చాలా బాగున్నాయి. ఇలా అయితే ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకుంటూ ఇవి మనం ఎంతసేపు ఉంచాలంటే అవి తీసినంతసేపు మనం పాకంలో వేసిన తర్వాత మూత పెట్టేస్తే ఆ పాకం అనేది మంచిగా పీలుస్తుంది. అండ్ ఇవి తీసేలోపు అవన్నీ పాకంలో ఉంచాలి. ఆ తర్వాత అవి వేరే ప్లేట్లోకి తీసేసుకొని ఇవి కొత్తవి అయితే మళ్ళీ తీసినవి వేయాలన్నమాట. అలా అయితే మనకి అన్నిటికీ ఈవెన్గా పాకం అనేది మంచిగా పడుతుంది. ఆ తర్వాత ఇలా అయితే మనం బాదం జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని మిగిలిన పాకాన్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా పాకంతో తిన్న చాలా చాలా టేస్టీగా అండ్ ఎమ్మీగా ఉంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా చాలా టేస్టీగా ఉందండి, జ్యూసీగా అండ్ ఎమ్మీగా ఉంది. కలర్ అయితే ఇలా వచ్చిందనమాట నాకు. నెక్స్ట్ ఇంకొక రెసిపీ వచ్చేసి కోవాపూరి అనమాట. దీనికోసం కార్న్ఫ్లోర్ని ఒక 4 స్పూన్స్ వరకు తీసుకున్నాను. అందులో స్పూన్ చూపిస్తున్నాను కదా, ఆ స్పూన్తో సేమ్ అదే స్పూన్తో 1 స్పూన్ వరకు షుగరు అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ బేకింగ్ సోడా కొంచెం వేసేసి మనం దోశలకి పిండి ఎలా అయితే మిక్స్ చేసేసుకుంటామో సో అలా లూజ్గా అండ్ షుగర్ కూడా కరిగేలాగా మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. పిండి ఉండలు అనేది ఏమీ లేకుండా ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటే మనకి ఉండలు అనేది రావు. ఒకేసారి మొత్తం పోసేస్తే కొంచెం ఉండలు అనేది వస్తాయి అనమాట. ఇలా జారుగా అయితే మిక్స్ చేసేసుకున్నాను. చూసారు కదా, ఇంత జారుడుగా అయితే మిక్స్ చేసేసుకున్నాను అనమాట. సో ఈ రెసిపీని వచ్చేసి ఇలాగ ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి ఇలా దోశలాగా అంటే స్ప్రెడ్ చేయొద్దండి, జస్ట్ అలా గెంటెతో వేసేసి వదిలేయాలి. పక్కన ఇంకో ప్యాన్ పెట్టేసుకొని అలా వేసిన తర్వాత ఇలా దీనిలో అయితే టర్న్ చేశాను. డైరెక్ట్ ఇలా కూడా చేసుకోవచ్చు, బట్ ఇలా చేసేదానికన్నా ఇలా చేస్తే చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట. ఫస్ట్ మేమైతే ఇలా ట్రై చేసాము, బట్ దీనికన్నా ఇలా చేస్తే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంది. అండ్ మీరు కూడా ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. దీంట్లో కొంచెం ఆయిలే వేసి అలా జస్ట్ గెరెటతో పిండి వేసాను, దాన్ని ఏం స్ప్రెడ్ చేయలేదు. అండ్ దాన్ని తీసి టర్న్ చేసేటప్పుడు ఈ డీప్ ఫ్రై ఆయిల్లో వేసాను అనమాట. ఇలాగైతే చాలా చాలా బాగుంది. సో ఇలా తీసేసి ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను చేసినవన్నీ. దీనిలో ఇప్పుడు నేను ఆల్రెడీ పాకం చేసి పెట్టాం కదండి, ఆ పాకంలో కొంచెం సాఫ్రాన్ కూడా యాడ్ చేశాను. కుంకుమ పువ్వు అనమాట, మంచి కలర్ కోసం. మనం ఇవి తీసిన వాటిని ఒక్కొక్కటి అందులో వేసేసి అటు ఇటు టర్న్ చేసేసుకొని దాన్ని ఇంకొక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. సో ఇలా పాకంలో అయితే వేసి దీన్ని ఒక ఉడుకు అలా రానిద్దాము. అప్పుడు అదంతా మంచిగా స్వీట్గా అయిపోతుంది అనమాట. పాకం అంతా దానికి పట్టేస్తుంది. కోవా పూరీలు అంటే ఇట్లాగే చేస్తారు కదా. సో దీంట్లో మనం లూజ్గా చేసిన కోవాని పెట్టేసి ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇలా అయితే మనం సర్వ్ చేసేసుకొని ఇలా మనం చేసిన అన్నీ ఆ పాకంలో వేసేసి లో మంటలో పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి దాన్ని అయితే అలాగా కుక్ చేయాలండి. ఒక 1 మినిట్ అటు ఇటు టర్న్ చేయడమే అంతే, ఎక్కువ కూడా కుక్ చేయడం అవసరం లేదు. అప్పుడు అది సాఫ్టీగా తయారవుతుంది అనమాట. సో దాంట్లో మనం లూజ్గా రెడీ చేసి పెట్టిన కోవాని అయితే పెట్టేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని బాదము జీడిపప్పుతో ఇలా గార్నిష్ చేసేసుకోండి. ఎంతో ఎమ్మీగా అండ్ టేస్టీగా ఉండే కోవా పూరి అయితే ఇంట్లోనే మనం ఎంత ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ 3 రెసిపీస్ మీ అందరికి కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ 3 రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.